పూజ్య శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. గురు గోవింద్ సింగ్తో పాటు ఎలుగుబంటిని ఆడించేవాడు, ఎలుగుబంటి కూడా మందిరానికి వచ్చారు. అక్కడ చేరిన సిక్కులందరికీ ఎలుగుబంటిని చూడముచ్చటేసింది. ఎలుగుబంటితో అనేక విన్యాసాలను చేసి చూపించాడు ఆ ఎలుగుబంటిని ఆడించేవాడు. అందరూ సంతోషించారు. ఆ ఎలుగుబంటి ఆట ముగిసింది. ప్రార్థన మొదలైనది. ఆ సమయంలో అక్కడే ఉండి ప్రార్థనలు విన్నారు. ఇక ప్రసాద వితరణ అందరికీ జరిగింది. ఎలుగుబంటికి కూడా ప్రసాదం పెట్టమని గురువుగారు ఆదేశించారు. ఎలుగుబంటి నోటిలో ప్రసాదం పెట్టాడు అతడు. ఆ ఎలుగుబంటి ప్రసాదాన్ని తిని అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. అందరూ నివ్వెరపోయారు. గురూజీని అదెలా జరిగిందని అడిగారు అందరూ. అప్పుడు గురూజీ, ఈ ఎలుగుబంటి గత జన్మలో ఒక సిక్కు లంగరులో పనిచేసేవాడు. ఒకసారి లంగరుకు ఎండుకట్టెలను సరఫరా చేసే వ్యక్తి వచ్చి ఆ సేవకుడిని తొందరగా తనకు ప్రసాదం పెట్టమని కోరాడు. ఆ సేవకుడు అంగీకరించక, వరుసలో వచ్చిన వారికి మాత్రమే పెడతాను, నీవు కూడా వరుసలో రా అని కసిరాడు. తాను ఎద్దుల బండిలో వచ్చానని, ఆ బండిని ఎద్దును లంగరు వద్ద ఉంచానని, ఆలస్యం అయితే ఆ ఎద్దు భయపడి అటు ఇటు పరిగెత్తుతుందని చెప్పాడు ఆ సేవకుడు. సేవకుడు ఎందుకు గొంతు చించుకుని ఎలుగొడ్డులా అరుస్తావు అని ఆ బండివాని మీద విరుచుకుపడ్డాడు. అప్పుడు కొంత ప్రసాదం నేల మీద పడింది. నేల మీద పడ్డ ప్రసాదాన్ని ప్రేమతో తీసుకుని నోటిలో వేసుకుని వెళ్ళిపోయాడు తన ఎద్దుల బండితో ఆ కట్టెలు తీసుకువచ్చిన వ్యక్తి. కొంతకాలానికి ఆ సేవకుడు మరణించి ఎలుగుబంటి అయ్యాడు. ఎలుగుబంట్లను ఆడించేవానికి చిక్కాడు. ఇలా గత జన్మలోని సంస్కారం వలన ఇక్కడికి వచ్చి ప్రార్థనను విన్నాడు, ప్రసాదాన్ని తిన్నాడు. ఎలుగుబంటిగా ఇక ఆ ఎలుగుబంటి జన్మ పూర్తి చేసుకున్నది అని ఆ ఎలుగుబంటిని గూర్చి చెప్పాడు గురువుగారు. ఎవరితోనైనా ప్రేమతో సంభాషించాలి. సేవ చేసేటప్పుడు అతి కాఠిన్యం కూడా పనికిరాదు అని లంగరు సంఘటన తెలుపుతుంది. ఓం నారాయణ ఆదినారాయణ. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్